అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ శివారులో అయితే ఉన్నాము. ఇక్కడైతే పెద్ద పులి వచ్చిందని అయితే కొంత భయభ్రాంతలకు గురైన పరిస్థితి నెలకొనడం జరిగింది. గత కొద్ది రోజులుగా అయితే ఇదే ప్రాంతంలో తిరుగుతుందని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా నిన్న అయితే కొన్ని పెగ్ మార్క్స్ అయితే అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. గతంలో సైతం ఇటు ఈ పరిసర ప్రాంతాల్లో కొడిమేల కావచ్చు, అంతేకాకుండా వేములవాడ రూరల్ మండలంతో పాటు ఇతరత్ర ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం మీద కొనసాగింది. ఆ సమయంలో సైతం కొన్ని సీసీ కెమెరాల్లో దాని దృశ్యాలు అయితే చూడడం జరిగింది. అప్పుడైతే ఆ కొడిమేలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ సైతం వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వేములవాడకు సంబంధించినటువంటి అధికారులు సైతం వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మళ్ళీ నిన్న పెగ్ మార్క్స్ అయితే మేమైతే గుర్తించామని ఇక్కడ ఉన్న స్థానికులైతే అటవీ శాఖ అధికారులకైతే తెలపడం జరిగింది. వారు వచ్చిన తర్వాత అయితే కొంత వీరికైతే కొన్ని సలహాలు, సూచనలు, జాగ్రత్తలు అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు, మీరు చూసిరా అసలు? మేము అడుగులు చూసినాం సార్. అది ఎట్లా పోయింది ఏం కథ అని మేము ఫోటో కొట్టినాం. అదే చాలా ఇది మన చింతలేకుంటల నుంచి మన నుకల మరి తర్వాత అక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఈ మెత్తల కిందకని చక్కగా ఇట్లా మన లొటగుట్ట నుంచి వచ్చింది. కానీ వచ్చింది వాస్తవమే. మేము ఫోటోలు కూడా కొట్టుకున్నాం సారు. కాకపోతే గుట్ట పని ఉపాధి పని చేసే వాళ్ళని కూడా అందరం పిలుచుకున్నాం. కాకపోతే ఇవన్నీ చూసి మేము అందరం గమనించుకొని సపరేట్గా వెళ్ళిపోయే సమస్య వచ్చింది. ఓకే, అది ఎన్ని రోజుల క్రితం అయింది? అంటే మీరు ఎన్ని ఉన్నాయని మీరు భావిస్తున్నారు ఇక్కడ? ఐదు అది ఇప్పుడు కాదు, రెండు మూడు నెలల నుంచి ఇక్కడ ఉంటుందని మాకు తెలుసు ఆల్రెడీ. కానీ ఇప్పుడు మాకు ఎందుకంటే మేము అందరం ఒక 100 మంది ఉపాధి పని పోతున్నాం కాబట్టి మాకు ఎలాంటి భయం లేకుండా మేము చేసినాం. కానీ ఇవాళ మాకు భయమైంది. మేము అది తెల్లరంగజాములు వచ్చింది, మాకు భయమైంది, మేము సపరేట్గా ఊకున్నాం అంతే. అదొకటే సమక్షం. ఓకే, అంటే ఇప్పుడు అధికారులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. మీకు ఏమైనా సలహాలు, సూచనలు చేస్తున్నా అంటే ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఏమైనా చెప్పారా మరి అధికారులు, ఫారెస్ట్ అధికారులు అయితే ఇక్కడికి వచ్చారు? చెప్పినాము. వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నారంటే మీరు మా ఉపాధి పనులు కూడా సార్లు వచ్చిర్రు. మరి ఇప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇక్కడికి వస్తున్నారు, ఒకవేళ వస్తే ఎంతమంది వస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు? మాకు ప్రాణ భయం ఒకటి. మీరు కొంచెం జాగ్రత్తగా మాకు ఏదైనా మేము చచ్చినా మాకేం రాదు. కాకపోతే మీరు కొంచెం ఆలోచించి పులిని పట్టుకొని పోవాలి అంతే. లేకపోతే మేము సచ్చుడే ఇంకేమున్నది. అంటే మీరు ఎప్పుడైనా ఇక్కడ పులి గాండ్రింపులు కావచ్చు, అంతేకాకుండా గానిచ్చింది అప్పుడెప్పుడు నెల కింద తర్వాత అక్కడ మన ఇది పెద్ద గుట్టకు గాంకిరించింది. ఆడలు కూడా విన్నారు, ఉరికి వచ్చిర్రు, కుక్కలు కూడా ఉరికినాయి. అది మాత్రం మేము విన్నాం సార్. మేము కూడా భయపడి మేము ఇటే ఉంటున్నాం. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు మీ పశువులు కావచ్చు, అంతేకాకుండా కొంత గౌర్ల కాపర్లు అయితే ఇటువైపు అయితే రావద్దని అధికారులు అయితే సూచించారు. వచ్చినా కూడా ఎక్కువ రావాలని చెప్తారు. మరి మీరు వస్తున్నారా ఇటువైపు? మేము వస్తున్నాం. ఇక పాస్టర్లు సార్ మీరు ఓకూరు అంటే అన్నారు. కానీ ఉపాధి పని వాళ్ళు మేము కొలుతాం అంటే మీరు ఎక్కువ కానీ మేము ఎక్కమని చెప్పి మేము అన్నాం. ఓకే, ప్రస్తుతం అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. మాకైతే కొంత భయభ్రాంతులు ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే మాకైతే కొంత రక్షణ కల్పించాలని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వేడుకుంటున్నారు. అంతేకాకుండా మనతో పాటు అయితే మరొక స్థానికుడు అయితే ఉండడం జరిగింది. గతంలో నెల రోజుల క్రితం అయితే వీరికి సంబంధించినటువంటి ఒక బర్రెని అయితే చంపడం జరిగిందని వీరైతే వెల్లడిస్తున్నారు. ఎప్పుడు చంపిందండి మీ దాన్ని? అది సార్ అది 3 నెలల కింద సార్. 3 నెలలు అవుతుంది. అది ఫస్ట్ 3 నెలలు అవుతుంది. అది ఆడ మన ఒక తోట, పామల తోట అన్న కట్టేసుకున్నా, మేపుతున్నా. రాత్రి 3:30కు అటాక్ చేసింది. ఓకే, అంటే అధికారులు వచ్చిరా, చూసిరా, ఏం మాట్లాడారు? అంటే ఏమైనా నష్టపరిహారం కల్పించారా? దాదాపు 40-50 వేలు ఇప్పిస్తున్నారు. ఇవాళ కూడా ఫోన్ చేసిన వాళ్ళు ఏందో టీమ్ ఆచారు వాళ్ళకు చెప్తానారని అమిత్ సాబ్ ఇది వరకు రాలేదు. మరి ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతుంది, ఇంకా రాస్తలేవు. మరి అది కూడా కొంచెం ఆలోచించుర్రి. అదే ఓకే. అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అంటే అధికారులు అయితే చెప్తున్నారు ఒంటరిగా అయితే వెళ్ళొద్దు అనేది చెప్తారు సార్. ఒంటరికి వెళ్ళొద్దు, ఏమన్నా అయితే మాకు జిమ్మదారులు అని ఫారెస్ట్ అంటారు. పోతే మీరు 3-4 పోర్రి చూసుకొని ఏంటంటే మధ్యాహ్నం వరకు ఇంటికి రావాలి. మీరు సాయంత్రం 3 దాకా ఉండదు. పొద్దున 12 గంటలకు మీరు పోవాలి, 3:30కు ఇంటికి రావాలి. ఓకే, అంటే మీరు ఏం కోరుకుంటున్నారండి? ప్రస్తుతం అయితే మీకైతే ఇప్పుడు రక్షణకు సంబంధించి అయితే ఎలాంటి జాగ్రత్తలు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? అది ఏంటంటే ఇప్పుడు మాకు అది ఏ ఏరియాకు ఉంటుందనే దొరకలేదు. అది వాళ్ళు తిరుగుతారు, పాపం మాస్టర్ తిరుగుతారు. కానీ అది మాకు పట్టుకపోయేంత కారణం లేదు అని అంటారు. వాళ్ళు చెప్తలేరు సార్. ఏది మన ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. సీసీ కెమెరా ఉంటుంది, పులి కూడా ఉంటుంది, కానీ మాకు చెప్తలేరు సారు. కాకపోతే మేము 100 మంది ఉండే ఒక్క దగ్గర తాగుతాం కాబట్టి మాకు భయం ఉండకుండా వస్తున్నాం. కానీ మొన్న నిన్న మాత్రం
మాకు అందరికీ భయం అనేది మేము ఇంటికి వెళ్ళి వచ్చినాం. అంటే ఇప్పుడు చేస్తున్నా మరి ఉపాధి హామీ చేస్తున్నారు ఇక్కడ, ఇప్పుడు బంద్ చేసి బంద్ చేయించినాము. మేము వద్దు, మాకు ఈ పని వద్దు, ఏదద్దు అని చెప్పి మేము అన్నాం. ఈ మా ఉపాధి సార్ ఏమన్నాడు, పోదాంపా కొలుద్దామంటే, సార్ మీరు చస్తే 30 లక్షలు వస్తాయి, మాకైతే రూపాయి కూడా రాదా అని చెప్పి మేము బంద్ చేసినాం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ప్రస్తుతం మనమైతే చూడడం జరుగుతుంది. మేమైతే ఉపాధి హామీకి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. వచ్చిన నేపథ్యంలో అయితే మాకైతే కొంత భయం వస్తున్న నేపథ్యంలో కొంత అధికారులు అయితే మాకైతే రక్షణ కల్పించాలని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా గతంలో అయితే ఫారెస్ట్ అధికారులు సైతం మాట్లాడడం జరిగింది. అదైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు వారు సైతం గుర్తించడం జరిగింది. అంతేకాకుండా నిన్నైతే కొన్ని పెగ్ మార్క్స్ సైతం వారైతే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాలి, గొర్రెల కాపర్లు కావచ్చు, అంతేకాకుండా పశువులను అయితే గుట్టకు కట్టేయొద్దని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మీరైతే? ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఇక్కడ దగ్గర చాలా మందికి పొలాలు ఉన్నవి. చాలా ఇప్పుడు గొర్రెలు కానీ, ఇప్పుడు ఎక్కువ శాతం పొలాలు ఉన్న వాళ్ళు ఎడ్లు కానీ బర్రెలు కానీ ఇక్కడనే కట్టేసుకుంటారు. సో వాళ్ళకు కూడా కొంచెం ఆలోచించి ఒక 2-3 వచ్చి చూడాలి. ఎందుకంటే ఒక్కరు వస్తే ఏ టైంలో ఎక్కడి నుంచి అటాక్ చేసే తెలియదు. సో ఇది యాక్చువల్లీ ఇది పోయే రోడే, ఇది మార్గం నుండే వెళ్ళిందని నిన్న మా గ్రామ ప్రజలు స్థానికులు చెప్పినారు. సో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటాను. ఓకే, ప్రస్తుతం అయితే మనతో మాట్లాడితే కొంతమంది గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న వారైతే స్థానికులు అయితే మాట్లాడడం జరిగింది. ఇక్కడైతే చుట్టూ చూడొచ్చు, మనైతే పూర్తిగా అయితే అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడైతే కొంత పెద్ద పుల్లు కావచ్చు, చిరుతపుల్లు సంచరిస్తున్నట్లయితే గతం నుంచి అయితే కొన్ని ఆనవాళ్ళు అయితే గుర్తించడం జరిగింది. 2-3 నెలల నుంచి అయితే ఇక్కడైతే పులి సంచరిస్తున్నట్లయితే కొన్ని ఆనవాళ్ళు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం నిన్న కొన్ని పెగ్ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇదైతే ప్రధాన రహదారి అయితే ఉంది. ఇక్కడ నుంచి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. ఇటు నుంచే పులి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే కొన్ని మార్క్స్ సైతం గుర్తించడం జరిగింది. కానీ కొంత వర్షం వల్ల అయితే కొన్ని చెదిరిపోవడం జరిగిందని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. వీరైతే ఒక ఫోటో సైతం తీయడం జరిగింది. ఇక్కడ దీన్ని అధికారులకు చూపించిన తర్వాత వారు సైతం నిర్ధారించుకోవడం జరిగింది. అవును, నిజంగానే పెద్ద పులి వచ్చింది అనేది వీరైతే నిర్ధారించుకోవడం జరిగింది. అధికారులు అయితే పూర్తి గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారికి సలహాలు సూచనలు చేస్తున్నారు. ఒంటరిగా రావద్దంటున్నారు. అంతేకాకుండా ఉదయం పూటనే వచ్చి పనులు చేసుకుని అయితే వెళ్ళాలి, రాత్రి పూట సంచరించొద్దని సైతం అధికారులు అయితే గతంలో అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పుడు సైతం అదే చెప్తున్న పరిస్థితి అయితే మనం వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్ దగ్గర అయితే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.